class. In the class we are discussing about Java operators. జావా ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆ ఆపరేటర్స్లో ఉన్న టైప్స్ ఏంటి చూసుకుందాం ఈరోజు. ఆపరేటర్స్ ఈజ్ ఏ సింబల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఆపరేటర్ అనేది ఒక సింబల్, అది ఏదైనా ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ 2+3 తీసుకున్నాం అంటే, ప్లస్ అంటే మనకి ఏం తెలుసు, ఎడిషన్ అని తెలుసు, మనకి ఏం చేయాలో తెలుసు, అది ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లై. బట్ ఇన్ ద జావా అది జావా అలా కాదు. జావాకి కొన్ని ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తేనే మాత్రమే జావాకి తెలుస్తుంది. సో ఆపరేటర్స్ అనేవి అందుకు యూజ్ చేస్తాము. ఆపరేటర్స్ యొక్క టైప్స్: అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. Arithmetic operators. Arithmetic operators are used to perform common mathematical operations. అంటే కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, లైక్ మనకి తెలిసినవి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పర్సంటేజ్. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఏంటవి? ఇంట్ అనే డేటా టైప్తో ఎక్స్ అనే వేరియబుల్కి 5 వాల్యూ అనేది అసైన్ చేసాము. వై అనే దానికి కూడా 3 అనే వాల్యూని అసైన్ చేసాము. కింద ప్రింట్లో ఏమి ఇచ్చాము, x+3 అంటే ప్లస్ అంటే ఏంటి, ఎడిషన్. అప్పుడు 5+3 అవుట్పుట్ ఏమొస్తుంది, 8 వస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, ఎక్స్ అనే వాల్యూకి సేమ్ నెంబర్స్ తీసుకున్నాం. సో ప్రింట్లో ఏమిచ్చాము, x-y అంటే 5-3 ఏమొస్తుంది మనకి, అవుట్పుట్ 2 వస్తుంది. కింద సేమ్ నెంబర్స్ తీసుకున్నాం, ఎక్స్కి వైకి. ప్రింట్లో ఏమిచ్చాము, x/y అంటే x మల్టిప్లికేషన్ బై 5/3 అవుట్పుట్ ఏమొస్తుంది, 15 వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఎక్స్ అనే దానికి 5 తీసుకున్నాం, y అనే దానికి 2 తీసుకున్నాం. ప్రింట్లో ఏమిచ్చాము, x%y అంటే 2తో డివైడ్ చేసామనుకో 5ని, మనం ఏదైతే డివైడ్ చేయడానికి తీసుకున్నామో అదే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి 2 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఎక్స్ అనే వాల్యూకి 12 తీసుకున్నాం, y అనే దానికి 3 తీసుకున్నాం. x/3 అంటే 3 టేబుల్తో 12ని డివైడ్ చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో మనకి అదే అవుట్పుట్. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ కమింగ్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూ టు వేరియబుల్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్నెట్ డేటా టైప్తోని ఎక్స్ అనే వేరియబుల్కి 5 వాల్యూ అనేది తీసుకున్నాము. ఫస్ట్ ప్రింట్లో ఎక్స్ ఇచ్చాము, సో ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. అండ్ కమింగ్ టు నెక్స్ట్, x=5 అండ్ కింద ఏమిచ్చినారు, x+3 ఇచ్చాము. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అనొచ్చు 5 పక్కనే +3 రాసేసి దానికి యాడ్ చేయొచ్చు అని. బట్ అది కొన్ని కండిషన్స్లో అలా కాదు. అలా కానప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం మనము కోడ్లో. ఎలా, x+=3 అంటే ఎక్స్ అనే వేరియబుల్కి మనం ఇంతకుముందు 5 ఇచ్చాము, అదే వేరియబుల్కి మళ్ళీ మనం కొంత యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ వేరియబుల్కి ప్లస్ యాడ్ చేసేసి మనము ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఇస్తాము. అప్పుడు ఆ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు x+=3 అనే 5 దానికి 3 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 8. అండ్ కమింగ్ టు నెక్స్ట్, సేమ్ యాజ్ అంతే, ఇందాక యాడ్ చేసాము బట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము. x=5 అండ్ x-3. ఇప్పుడు ఇచ్చిన 5 అనే దానికి మనము సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, మైనస్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, 5-3 అంటే అవుట్పుట్ 2 వస్తుంది. అండ్ కమింగ్ టు మల్టిప్లికేషన్, ఇంటూ అంటే మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాము, అట్లానే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ 5/3 చేయాలనుకున్నాం. అప్పుడు మనకు ఆన్సర్ అయితే ఎంత వస్తుంది, 15 వస్తుంది. అండ్ కమింగ్ టు డివిజన్ ఆర్ పర్సంటేజ్, సేమ్ యాజ్ అంతే. అండ్ కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద లాజిక్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఇప్పుడు ఒక కండిషన్ తీసుకుంటాం, ఆ కండిషన్ అనేవి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థం. ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ ఇచ్చాము, కింద కండిషన్ ఉంది కింద ప్రింట్ఎఫ్లో ఒక కండిషన్ ఉండేది, x3 అండ్ ఆ సింబల్స్ అనేవి ఎండ్తో రిప్రజెంట్ చేస్తాము. x<10
అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ మధ్య అండ్ అనే సింబల్ యూజ్ చేస్తాం మనము. ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే ఎక్స్ అనే వాల్యూ మనం ఎంత తీసుకున్నాము, 5 తీసుకున్నాము. 5 కన్నా 3 అనేది 3 కన్నా 5 అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కండిషన్, ఎక్స్ లెస్ దాన్ 10 అంటే 10 కన్నా ఎక్స్ మనం తీసుకున్న 5 అనే వాల్యూ చిన్నదై ఉండాలి. సో ఆ 2 కండిషన్స్ని ట్రూ అవుతాయి చూడండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఎక్స్ అనే వాల్యూకి, ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ తీసుకున్నాము. ఇన్ కమింగ్ టు కండిషన్స్, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అంటే మనం తీసుకున్న ఎక్స్ వాల్యూ అనేది 3 కన్నా పెద్దదై ఉండాలి. ఓకే, 3 కన్నా పెద్దదై ఉండింది. ఆర్ ది సింబల్ ఆర్ రిప్రజెంటెడ్ ఆర్ ఆపరేటర్ అదనేది. అండ్ ఎక్స్ లెస్ దెన్ 4 అది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఆపరేటర్ అనేది 2 కండిషన్స్ అంటే ఫస్ట్ కండిషన్ ఆర్ సెకండ్ కండిషన్, ఆ 2 కండిషన్స్లో ఒక కండిషన్ అనేది ట్రూ అయితే సరే అవుట్పుట్ అనేది కూడా ట్రూవే వస్తుంది. ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ ట్రూ అయింది, ఒక కండిషన్ ఫాల్స్ అయింది. సో ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ అనేది మనకి ఏమైంది, ట్రూ వచ్చింది. అప్పుడు దాని అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూవే వస్తుంది. అండ్ కమింగ్ టు ఎండ్, ఫస్ట్ ఎండ్ చెప్పుకున్నాం కదా, ఆ ఎండ్లో ఒక కండిషన్ ఇచ్చిన 2 కండిషన్స్ ట్రూ అయ్యే ఉండాలి. ఇఫ్ 1 కండిషన్ ఫాల్స్ అయిందనుకో అండ్ అదర్ కండిషన్ ఇస్ ట్రూ అయిందనుకో, ద అవుట్పుట్ బికమ్స్ ఫాల్స్. ఏది ఒక్కటి ఫాల్స్ అయినా సరే అది ఫాల్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏది ఒక్కటి ట్రూ అయినా సరే అది ట్రూవే అవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ప్రింట్ఎల్ఎన్లో ఏం తీసుకుంటాం, ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఓకే, అది ట్రూ అయింది ఎందుకంటే 5 అనే వాల్యూ 3 కన్నా పెద్దది. అండ్ కమింగ్ టు ఎక్స్ లెస్ దెన్ 10 అంటే 10 కన్నా 5 అనేది చిన్నది. సో ఇది ట్రూ అయింది. ఓకే కదా. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసాము. అండ్ కమింగ్ టు నాట్ ఆపరేటర్ యూజ్ చేసాము. నాట్ ఆపరేటర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన కండిషన్ మనకి ఏమైంది, ట్రూ వచ్చింది. సో ఇక్కడ అనేది ఏమొస్తుంది, దీనికి నాట్ అంటే కాంప్లిమెంట్ ట్రూ వచ్చిన దానికి ఫాల్స్ వస్తుంది. అదర్ వేరే కదన్నా ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. అండ్ కమింగ్ టు కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ 2 వాల్యూస్ అంటే ఇచ్చిన 2 వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేకపోతే ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అని చెక్ చేసేదాన్ని కంపారిజన్. ఇన్ ద కంపారిజన్ ఆపరేటర్స్ ఇంతకుముందు ఉన్న ఆపరేటర్స్ ఏవైనా సరే మనకి అవుట్పుట్ ఒక వాల్యూస్ వస్తుంటాయి. బట్ ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్లో మనకు అలా వాల్యూస్ రావు. వాల్యూస్ కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి మాత్రమే ఇక్కడ అవుట్పుట్గా వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎక్స్ అనే దానికి 5ని అసైన్ చేసాం, వై అనే దానికి 3 అని అసైన్ చేసాం. అండ్ ప్రింట్లో ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై ఇచ్చాము. ఇక్కడ అంటే ఎక్స్ అనేది వై అనేది ఈక్వల్గా ఉన్నాయా, లేవు. సో ఫస్ట్ దానికి ఫాల్స్ వస్తాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఎక్స్ అనే దానికి 5 సేమ్ నెంబర్స్ ఇచ్చాము. బట్ ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ అనే వాల్యూ 3కి ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్స్ టు. సో ఆ సింబల్ అనేది నాట్ ఈక్వల్స్ టుగా రిప్రజెంట్ చేస్తాము. అప్పుడు దానికి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, సేమ్ వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ అనే వాల్యూ ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం. వై వాల్యూ ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ అనే వాల్యూ 5 వాల్యూ అనేది 3 కన్నా పెద్దది. సో ఆ కండిషన్ అనేది ఏంటి, ట్రూ అవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, 5 వాల్యూ తీసుకున్నాము, వైకి 3 వాల్యూ తీసుకున్నాము. సిస్టంలో సిస్టమ్ అవుట్ ప్రింట్లో ఎక్స్ అనేది తక్కువ, ఎక్స్ లెస్ దాన్ వై అంటే 5 అనేది 3 కన్నా చిన్నది కాదు. అది ఆ కండిషన్ అనేది మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు ఎక్స్ వాల్యూ 5 అండ్ వై వాల్యూ 3, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ వై వాల్యూ ఎంత తీసుకున్నాం, 3. ఆ 3 వాల్యూకి ఈక్వల్ అయి ఉండాలి లేదా పెద్దదై ఉండాలి. సో ఆ 3 కన్నా పెద్దదే కదా, సో ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ కమింగ్ టు లాస్ట్,
ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 5, వై వాల్యూ ఈక్వల్స్ టు 3. ప్రింట్లో ఏంటి, ఎక్స్ లెస్ దాన్ వై, 5 కన్నా చిన్నదే కదా 3 అనేది, సో ఆ కండిషన్ అనేది కూడా ట్రూ అవుతుంది. అండ్ లాస్ట్ కమింగ్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్. Bitwise operators are used to perform bit level operations on binary numbers. These operations work on directly on the binary representation of integers. ఇవనేది బైనరీ నెంబర్స్ మీద మాత్రమే పర్ఫామ్ అవుతాయి. అండ్ ఆపరేటర్స్ ఆర్ ఎండ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది ఒక్క 2 కండిషన్స్లో ట్రూ అయ్యే ఉండాలి. ఒక కండిషన్స్ ఫాల్స్ అయినా సెకండ్ కండిషన్ ట్రూ అయినా సరే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఫాల్స్ అని మాత్రమే వస్తుంది. ఆర్ నాట్ అంటే కాంప్లిమెంట్ ఇందాక చెప్పుకున్నట్టు. ఇప్పుడు మనకి ట్రూ వస్తే అండ్ ద అవుట్పుట్ బికమ్స్ ఫాల్స్, అదే కండిషన్ అనేది ఫాల్స్ వచ్చి ద అవుట్పుట్ బికమ్స్ ట్రూ అవుతుంది. అండ్ కమింగ్ టు లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ జావా.